సబ్జెక్ట్ ఏంటి? వాలంటీర్లు, టీచర్సు, ఉపాధ్యాయులు, వాలంటీర్సో ఎమ్మెల్యేసో లేకపోతే ఇంకోరో అక్కడేదో ఇంకొక వ్యవస్థ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే వాలంటీర్ల చేత ఎన్నికల విధులు నిర్వహణ చేయించాలనేటువంటిది వారి కసరత్తు. వాలంటీర్లు ఎన్నికల విధులు నిర్వహించాలి అనేటువంటిది. తెలుగుదేశం పార్టీ, జనసేన కోరుతుంది ఏంటంటే ఉపాధ్యాయులు ఎన్నికల నిర్వహణ చెయ్యాలి అని అడుగుతుంది. ఏది కరెక్టు, ఏది రాంగు, ఏది రైటు, ఏది మంచిది, ఏది చెడు అనేటువంటి అంశంలో వాలంటీర్సు ప్రభుత్వ ఉద్యోగులు కారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ బేస్ మీద వారు ఒక గౌరవ వేతనంతో గౌరవంగా పనిచేస్తున్నటువంటి వారు తప్ప వాళ్ళు ఎక్కడా కూడా వాలంటీర్ సిస్టంలో ప్రభుత్వం నిర్వహించేటువంటి ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్నటువంటి వారు కాదు. వాళ్ళు ఓన్లీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిక్రూట్ చేసినటువంటి వాలంటీర్ల వ్యవస్థ మాత్రమే. వాళ్ళు ప్రజలకి కావలసినటువంటి మౌలిక అంశాల విషయంలో సహాయ సహకారాలు అందించడం వారి విధి. మరి ఉపాధ్యాయులు ఏంటి? ఉపాధ్యాయులు గ్రామాలలో ఉన్నటువంటి లేదా పట్టణాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి పాఠాలు చెప్పి వాళ్ళ భవిష్యత్తుకి మార్గదర్శకం సూచిస్తూ మంచి బాటలు వేయటం వారి విధి. వారు ఎలా రిక్రూట్ అయ్యారు? టీచర్స్కి వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకి ఇంటర్వ్యూస్ నిర్వహించి వాళ్ళు దాంట్లో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళని ఉపాధ్యాయులుగా రిక్రూట్ చేశారు. ఒక సిస్టమ్, పద్ధతి, ప్రభుత్వం, విధానం, ఇలా వాళ్ళు వచ్చారు. వాళ్ళని ఏం చెప్పారు? ఇప్పుడు ఉపాధ్యాయులు ఏమన్నా దీనికి పనికిరారట, వాళ్ళు ఏమన్నా వాలంటీర్లు ఏమన్నా దీనికి పనికి వస్తారట. వీళ్ళైతే ఏమి తప్పులు చేసినా కానీ రేపు ఎవరు ప్రశ్నించడానికి లేదు. ఉపాధ్యాయులు తప్పు చేయడానికి కుదరదు. గత 50 సంవత్సరాలుగానో ప్రతి సందర్భంలో కూడా ఉపాధ్యాయులే కదా ఎన్నికల నిర్వహణ బాధ్యతని. ఉపాధ్యాయులు కావచ్చు, వారితో పాటు ఎంపీడీఓలు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కదా సిస్టము. వారు వద్దు వీరు కావాలి అని చెప్పడంతో ఎందుకు వాళ్ళని వద్దంటున్నారు అని అంటే ఉపాధ్యాయులకి ఏదైతే గత ప్రభుత్వం హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చలేదు. ఉపాధ్యాయులు ప్రభుత్వం పట్ల కొంత ఆగ్రహంతో ఉన్నారు. కావున వాళ్ళు ఎక్కడ వైఎస్ఆర్సీపీకి అన్యాయం చేస్తారో, వాళ్ళు ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తారో అనేటువంటి భయం. వాలంటీర్లు ఎందుకు కావాలనుకుంటున్నారు? వాలంటీర్లు వాళ్ళు రిక్రూట్ చేసినటువంటి వాళ్ళు కాబట్టి, వాలంటీర్లు కనుక రేపు అక్కడ ఉంటే వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళందరిని తీసుకొచ్చి మనకు ఓట్లు వేయిస్తారు, ఆ మిషన్లో మనకు నొక్కిస్తారు, గుద్దిస్తారు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ అభిప్రాయం. కానీ సిస్టమ్ అది కాదు. ఉపాధ్యాయులకి అసలు ఎలక్షన్ నిర్వహణ బాధ్యత తెలుసు, సిస్టమ్ తెలుసు, పోలింగ్ తెలుసు. అంతేగాని లోపలికి వెళ్ళి ఈ ఓటు వీళ్ళకేంటి, వీళ్ళ ఓటు వీళ్ళకేంటి ఎవరు చెప్పరు. ఎందుకంటే అక్కడ ఆ పార్టీ ఈ పార్టీ సంబంధించిన ఏజెంట్లు ఉంటారు, వీళ్ళ నలుగురు ఉంటారు. వీళ్ళ నలుగురు చూసిన తర్వాత వాళ్ళు టిక్కు కొట్టుకొని లోపలికి పోయి ఓటేయమంటారు. అంతేగాని ఎవరు కూడా తమ విధులని అతిక్రమించేయటానికి ఉండదు. సరే, ఎక్కడో ఒక దగ్గర ఇద్దరు దగ్గర కొంచెం రిలాక్స్గా ఉన్న దగ్గర కొంత వాళ్ళు ఏదన్నా సైగ చేయడానికి అవకాశం ఉండొచ్చు, లేదంటే వచ్చినటువంటి వాళ్ళని చూసుకోమని చెప్పవచ్చు. లేదంటే మరీ వృద్ధులు వస్తే లోపల తీసి ఓటేయాల్సి వచ్చినప్పుడు ఎక్కడని చూడమని చెబితే అక్కడ ఏదైనా నొక్కమంటే నొక్కేటువంటి అవకాశం ఉండిద్ది. అంతే తప్ప సిస్టమ్ మొత్తం బ్రేక్ కాదు. కానీ ఉపాధ్యాయులు చదువుకున్నటువంటి వాళ్ళు విద్యావంతులు, వాళ్ళు సమాజం పట్ల, వాళ్ళు భవిష్యత్తు తరాల పట్ల, రాష్ట్రం పట్ల బాధ్యతతో వ్యవహరించేటువంటి వారు. వారిని ఏమన్నా వద్దంటున్నారు, వీళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్న వాళ్ళని వీళ్ళు చేత చేయించాలంటారు. ఎక్కడ సమంజసం? ఏది న్యాయం, ఏది ధర్మం? ఎందుకు టీచర్లు వద్దు, ఎందుకు వాలంటీర్లు కావాలని అంటే ఒక్క క్వశ్చన్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. మరి దీనిపైన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ప్రజలపై ఉంటుంది, మేధావులపై ఉంటుంది. ఎందుకనంటే సిస్టమ్ దెబ్బతినకూడదు కాబట్టి. మరి దానిపైన
మరి ఎన్నికల సంఘం అధికారులు మరి ఏ నిర్ణయం తీసుకుంటారో మరి వాళ్ళ ఇష్టం. మరి చూద్దాం. మామూలుగా ఎలక్షన్ కమిషన్ దాని దగ్గర ఉన్న పవర్స్ని వినియోగించుకొని లేదు మీరు ఉద్యోగస్తుల్ని మీరు పెట్టుకోవాలి అని గవర్నమెంట్కి సజెషన్స్ ఇచ్చే అధికారం లేదంటారా ఎలక్షన్ కమిషన్కి, లేదా స్టేట్ గవర్నమెంట్ది డెసిషన్ అంటారా ఈ సిస్టమ్? స్టేట్ గవర్నమెంట్ తన పరిధిని తనకున్నటువంటి అధికారాలను వినియోగించి చెయ్యలేని పరిస్థితులు వచ్చినప్పుడే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్ళాయి. వెళ్ళి ఫిర్యాదులు చేసి వచ్చారు. ఫిర్యాదులు చేస్తేనే కేంద్ర ఎన్నికల సంఘం వచ్చింది. ఫైనల్గా ఏదన్నా కానీ హైరార్కే కేంద్ర ఎన్నికల సంఘాన్ని. ఇప్పుడు వారి దగ్గర వీళ్ళు రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఏమండి మీరు మామూలు వ్యక్తుల సంగతి తీసేయండి, మీ ఎన్నికల కమిషనర్ పైనే ఇక్కడ దాడి జరిగేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడింది. ఈ ప్రభుత్వంలో ఆయన భయభ్రాంతులకు గురై రక్షణ కల్పించమని మిమ్మల్ని వేడుకున్నాడు. ఎన్నికల నిర్వహణ బాధ్యత విషయంలో అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. మరి దీన్ని సున్నితంగా మీరు అర్థం చేసుకుంటే ఏం జరుగుతుందో రాష్ట్రంలో అనేటువంటిది మీకు అర్థమైద్దని వాళ్ళు విన్నవించారు. ఇంతకంటే ఇంకేం కావాలండి? బెస్ట్ ఎగ్జాంపుల్ క్లియర్. ఇంకేం కావాలి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఇంకో సమస్యను కూడా చంద్రబాబు నాయుడు గారు వివరించారు. అదేంటంటే 2019 ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన లేదా నాయకులపైన 6,000 క్రిమినల్ కేసులు, మర్డర్ కేసులు కావచ్చు, ఇంకో కేసులు కావచ్చు, దొమ్మి కేసులు కావచ్చు, 6,000 క్రిమినల్ కేసులు పెట్టారు. రేపు వాళ్ళందరినీ కూడా ఎన్నికలకు సంబంధించి ఏజెంట్లుగా ఉండకుండా, ఎన్నికల్లో భాగస్వామ్యం కాకుండా వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ కూడా ఇబ్బందికి గురి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దానికి అధికార యంత్రాంగం సహకరిస్తుంది. కావున ఆ కేసులన్నీ కూడా అక్రమమైనటువంటి కేసులు. ఎవరైతే కన్నా రౌడీ షీట్స్ ఉన్నాయో, గతంలో నుంచి ఉన్నాయో వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి. అంతేగాని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్మార్గంగా పెట్టినటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో మీరు పరిశీలన చేసి వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించుకునేదానికి, ఏజెంట్లుగా ఉండేదానికి అవకాశాన్ని కల్పించండి అని కూడా రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే ఎప్పుడైతే ఎవరైతే ఏ మండలంలో ఎవరైతే ఏ లీడర్ అయితే యాక్టివ్గా ఉన్నాడో వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు, వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెడితే రేపు ఎన్నికల్లో వాళ్ళు ఏజెంట్లుగా ఉండటానికి, లేదా రూట్ ఏజెంట్లుగా ఉండటానికి, లేకపోతే ఎలక్షన్ చీఫ్ ఏజెంట్లుగా ఉండటానికి అవకాశం ఉండదు. అది చాలు వీళ్ళకి. అది అందుకోసం ఆ కుట్రతో ఇవన్నీ చేశారు. కావున దాన్ని మీరు పరిశీలించండి అని కూడా చెప్పారు. మరి చూడాలి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఓటు వాళ్ళ వజ్రాయుధం. ఆ ఓటు హక్కు అనేటువంటి దాని విషయంలో ఎందుకు మనం ఇంత టైము కేటాయించి చెప్పాల్సి వచ్చిందంటే, రేపు ఓటు లేదని బాధపడొద్దు. ఓటు విషయంలో ఇప్పుడే జాగ్రత్త పడండి. ఓటు విషయంలో పరిశీలన చేసుకోండి. రేపు ఓటుకి వెళ్ళాలి అని అంటే మీకు ఉండాలి కదా. మరి అందుకని అబ్జర్వ్ చేయండి. ఏ పార్టీ, ఏ ప్రభుత్వం, ఎవరు ఎలా వ్యవహరిస్తున్నారు, ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఎందుకు వారి ఉద్దేశాలు ఏ రకంగా ఉన్నాయి అనేటువంటి దాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. కానీ అది వారి ఇష్టం.